హలో మూవీ లవర్స్. ఉసూరే నవీన్ డి గోపాల్ డైరెక్షన్లో ఒకప్పటి మన తెలుగు హీరోయిన్ రాశి, టీజే అరుణాచలం, జనని గుణశీలంలో ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ ఇది. ఈ మూవీ ఇదే పేరుతో తమిళ్తో పాటు సైమల్టేనియస్ గా తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక లవ్ స్టోరీ. 2 hours 4 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బోర్డర్లో ఉన్న చిత్తూరులోని ఒక విలేజ్ లో ఈ మూవీ కథ రన్ అవుతుంది. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు సినిమా ఎంత స్లోగా సాగిందంటే ఒక స్టేజ్ లో స్క్రీన్ మీదకు నా ఫోన్ విసిరేద్దామా అనుకునేంతలా నా పేషెన్స్ ని టెస్ట్ చేసింది సినిమా. రాశి తప్ప మిగతా యాక్టర్స్ ఎవరు తెలిసిన ముఖాలు కాకపోవడం, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ సీన్స్ కూడా బోరింగ్ గా ఉండడం, లిమిటెడ్ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేయడం వల్ల మూవీ క్వాలిటీ కూడా ఏమంత బాగాలేకపోవడం వల్ల సినిమా ఎక్కడా ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు నాకైతే. ఒక గ్రానైట్ కంపెనీలో వర్క్ చేసే రాఘవ రంజన అనే అమ్మాయిని ఎందుకు లవ్ చేయాలనుకున్నాడు? తండ్రి లేకపోవడంతో తన తల్లి అనసూయమ్మ కనుసన్నల్లో పెరిగిన రంజన కూడా రాఘవతో ఎందుకు ప్రేమలో పడుతుంది? వీళ్ల లవ్ స్టోరీ మధ్యలో రాఘవని చంపాలని ప్రయత్నిస్తున్నది ఎవరు? అసలు ఎందుకు తనని చంపాలనుకుంటున్నారు? చివరికి ఈ ప్రేమ కథ ఎలా ఎండ్ అయిందనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ ట్విస్ట్ తప్ప మిగతా మూవీ అంతా పరమ బోరింగ్ గా ఉంది. డైరెక్టర్ నవీన్ డి గోపాల్ తను రాసుకున్న రొటీన్ స్టోరీతో, స్లో నెరేషన్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయొచ్చని ఎలా అనుకున్నాడో అతనికే తెలియాలి. సినిమాటోగ్రఫీ పర్లేదు. మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ జోస్ కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఎడిటింగ్ బాలేదు. అనసూయమ్మగా రాశి క్యారెక్టర్ పవర్ఫుల్ గా బాగుంది. తన యాక్టింగ్ కూడా బాగుంది. హీరో రాఘవ్ గా టీజే అరుణాచలం, హీరోయిన్ రంజనగా జనని గుణశీలన్ యాక్టింగ్ బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు ఈ మూవీ. థియేటర్స్ లో చూసే సినిమా కాదిది. ఇలాంటి సినిమా చూడాలంటే చాలా పేషెన్స్ కావాలి. స్లోగా నడిచే లవ్ స్టోరీస్ నచ్చే ఆడియన్స్ ఓటీటీలో వచ్చాక ట్రై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.